ఎవరైనా ఒట్టిపోయిన ఆవును గేదెను వదిలించుకుంటారు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం సమృద్ధిగా పాలిచ్చే పరిశ్రమనే పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద పాలపొడి తయారీ కేంద్రం నేడు శిథిలావస్థకు చేరుకుంది. తిలా పాపం తలా పిడికాడన్నట్టు పాలక వర్గాలతో పాటు నాటి ప్రభుత్వాలు కూడా ఈ దుస్థితికి కారణమంటున్న పాడి రైతులు కొత్త ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. అతి చిన్న డైరీగా మొదలై ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద పాలపొడి తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఒంగోలు డైరీ దుస్థితి ఇది. 100 కోట్లు విలువ చేసే ఆస్తులు ప్లాంట్లో ఉన్న డైరీ మూతపడడంతో దీన్నే నమ్ముకున్న కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పాడి రైతులు మాత్రం నష్టానికి ప్రైవేట్ డైరీలకు పాల్పోస్తూ కుమిలిపోతున్నారు. మూతపడి 2 ఏళ్లు దాటినా ఈ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాల డైరీకి పూర్వ వైభవం తెస్తుందన్న కోటి ఆశలతో పాడి రైతులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 50 ఏళ్లుగా పాడి రైతుల పాలిట కల్పవృక్షంలో ఉన్న ఈ ఒంగోలు డైరీని 1972లో 5000 లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించారు. క్రమేపీ ఈ చిన్న డైరీ ఎదుగుతూ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద పాలపొడి తయారీ కేంద్రంగా మారింది. ఈ ఒంగోలు డైరీకి 100 కోట్లు విలువ చేసే ఆస్తులు, ప్లాంట్లు ఉన్నాయి. రోజుకు 1,00,000 లీటర్ల పాలు, కోట్ల రూపాయల టర్నోవర్ను చూసిన చరిత్ర ఈ డైరీది. అలాంటి పరిశ్రమ నేడు అగమ్యగోచరంగా తయారైంది. కనీసం విద్యుత్ సదుపాయానికి కూడా నోచుకోవటం లేదు. ఫలితంగా 100 కోట్ల విలువైన యంత్ర సామగ్రి తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతోంది. ఒంగోలు డైరీని 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా డైరీగా విస్తరింపజేశారు. అప్పటి నుంచి అభివృద్ధి దిశగా ఈ డైరీ దూసుకుపోయింది. పాడి రైతుల నిధులతో విస్తరించింది. ఆ తర్వాత డైరీలో మరింత వృద్ధి కోసం ఎన్డీబీకి కేటాయించారు. 2013లో రోజుకు 1,00,000 లీటర్ల పాలను సేకరించారు. 3 లక్షల లీటర్ల పాలను పొడిగా మార్చారు. ఆ తర్వాతే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు డైరీ క్రమంగా పాలక వర్గాల చేతిలోకి వెళ్ళింది. పాలక వర్గం ఇష్టానుసారంగా వ్యవహరించి 2016 నాటికే 100 కోట్ల అప్పులు చూపింది. బకాయిలు చెల్లించకపోవడంతో పాడి రైతులు రోడ్డున పడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. 2014లో రాష్ట్రం విడిపోయి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. డైరీని గాడిలో పెట్టడానికి 35 కోట్ల రుణం మంజూరు చేసింది ప్రభుత్వం. అయినా సరే డైరీ అప్పులు ఊపి నుంచి బయటపడలేకపోయింది. 2019లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 నవంబర్లో ఒంగోలు డైరీని అమూల్ సంస్థకు కట్టబెట్టింది. మహిళా పశుపోషకులతో సంఘాలను ఏర్పాటు చేసి అమూల్కు పాలు పోసేలా చేశారు. 208 సొసైటీల నుంచి కేవలం 12,000 లీటర్ల పాలు మాత్రమే కేంద్రానికి వచ్చేవి. అమూల్ సంస్థకు అప్పగించే నాటికి రోజుకు 18,000 లీటర్లు మాత్రమే కేంద్రానికి వస్తుండేవి. దీంతో ఇది లాభసాటిగా లేదని 2021లో జిల్లా డైరీ ప్రాంగణాన్ని కాదని కొండమంజులూరును కేంద్రంగా చేసుకుని అమూల్ పాల సేకరణకు దిగింది. ప్రస్తుతం ముండ్లమూరు సమీపంలోని పోలవరం దగ్గర ఓ ప్రైవేట్ డైరీ ప్లాంట్లో అమూల్ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోంది. కట్ చేస్తే అమూల్ చేతులెత్తేయటంతో ఒంగోలు డైరీ ఇప్పుడు పూర్తిగా మూతపడింది. 104 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ యంత్రాలు మూలన పడ్డాయి. ఉద్యోగులను తొలగించారు. విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. కేవలం సెక్యూరిటీ విభాగం మాత్రమే పనిచేస్తుంది. ఎలాంటి యాక్టివిటీ లేకపోవడంతో విలువైన యంత్రాలు తుప్పుపడుతున్నాయి. ఒంగోలు డైరీకి జిల్లాలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆస్తులున్నాయి. వాటికి పర్యవేక్షణ లేకుండా పోయింది. ఫలితంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంట్లో ఈ గతంలో పాల కేంద్రం ఇక్కడ ఈ కేంద్రం చేసేటప్పుడు కాస్త బాగానే ఏంటంటే రైతులకి హాస్పిటల్, డాక్టర్లు కానీ తర్వాత ఇవన్నీ మాకు వసతులు ఉండేది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కేంద్రాలు వచ్చి వాళ్ళు దోపిడిగా వాళ్ళు పోసుకోవటం తప్పితే మాకు రైతులుగా వైద్యం కానీ రైతులకి ఈ రకంగా సహాయం అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఈ మధ్యలో ఈ అమూల్ వచ్చి ఈ మొత్తం నాశనం చేసి దీన్ని ఇక్కడ లేకుండా అమూల్ వచ్చి చేస్తే వాళ్ళు ఈ నడి మధ్యలో మా గ్రామంలో కొన్నాళ్ళు డబ్బులే ఇలా రైతులకి ఒక్కో రైతుకు 10,000, 5,000 ఆ రకంగా వేయిపోతే మేము మానేస్తే తర్వాత వచ్చి వాళ్ళు ఎవరు ఈ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లే ఆఫీస్ వచ్చి మమ్మల్ని మీరు పోయిపోతేటయ్యా, మీరు పొయ్యాలి చేయాలంటేను వాళ్ళని కాదు మీ డబ్బులు వేయండి తర్వాత మేము పోస్తామని చెప్పి నిలేస్తే తర్వాత ఏదో కొన్నాళ్ళకి డబ్బులు వేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ కేంద్రాలు ఒక 3 ఉన్నాయి. తర్వాత ఈ అమూల్ ఉంది. వీటి వల్ల ఏంటంటే రైతులకి ఏ వైద్యం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టాసారంగా దోసుకుంటున్నారు. ఒంగోలు డైరీకి చెందిన 130 మంది ఉద్యోగుల చేత 2022 జనవరి 31వ తేదీన బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించారు. ప్రభుత్వం చివరికి బకాయిల్ని చెల్లిస్తామని నమ్మబలికి మోసం చేశారు. ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్లుగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.
అమూల్ సంస్థ కేవలం 2 నెలలకే చేతులెత్తేసిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చిందని, కొత్త ప్రభుత్వం చొరవ తీసుకుని ఒంగోలు డైరీని ఆదుకోవాలని మరికొందరు కోరుతున్నారు. ఒంగోలు నుంచి చెన్నై దాకా స్వచ్ఛమైనటువంటి పాలునై అందిస్తూ వేలాది మంది ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి ఒంగోలు డైరీని అఘాతంగా గత ప్రభుత్వం మూసేసింది. ఇది అమూల్కి అప్పచెప్పారు. అమూల్ వాళ్ళు ఆచరణలో దీన్ని సక్సెస్ఫుల్గా నడపలేక రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి పాలకు గిట్టుబాటు ధర ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం ఈ 4-5 ఏళ్ల నుంచి చూసాం. ఈ డైరీ మీద ఆధారపడుతున్నటువంటి వేలాది మంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది కూడా గత 4 సంవత్సరాల నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చింది. రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా పాడి రైతులను కాపాడే దానికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. 100 కోట్ల విలువైన డైరీ ఆస్తులను కాపాడాలని కూడా కోరుతున్నారు. ఈ పాటికే కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి మిషనరీస్ని ఉపయోగపడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ తుప్పుబట్టి పాడైన పరిస్థితి ఉంటాయి. అందుకని వాటిని కాపాడాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగంలో లేక చెట్లు మలవటం, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకని వేలాది కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని కాపాడాలి. గత పాలక వర్గాల అవినీతి నిర్లక్ష్యం కారణంగా ఒంగోలు డైరీ నేడు ఈ దుస్థితికి చేరుకుంది. మొదట సొసైటీ కింద ఉన్న ఈ ఒంగోలు డైరీని మ్యాక్స్ చట్టం కిందకు, ఆ తర్వాత కంపెనీ యాక్ట్ కిందకు మార్చి మరింత నష్టాల్లో కూరుకుపోయేలా చేశారని రైతు సంఘం ఆరోపిస్తోంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఒంగోలు డైరీని తిరిగి గాడిలో పెట్టి పాడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏదైతే కోఆపరేటివ్ యాక్ట్లో ఉన్నప్పుడు డైరీ లాభాల్లో ఉంది, దాని ఆస్తులు జమ్ముగూడిని, తర్వాత మ్యాక్స్ చట్టంలోకి తీసుకెళ్ళిన తర్వాత కొంత నష్టాల్లోకి వచ్చింది. తర్వాత కంపెనీ యాక్ట్లోకి తీసుకెళ్ళిన తర్వాత పూర్తిగా మన ఒంగోలు డైరీ అప్పుల ఊబిలోకి కూరకపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆ రోజు ఉన్నటువంటి పాలకవర్గం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, అలాగనే అవినీతికి పాల్పడటంతో ఇది జరిగింది. ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల 100 కోట్ల విలువైన ఒంగోలు ఫ్యాక్టరీ మూతపడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం అమూల్ సంస్థకు విలువైన ఆస్తులతో పాటు పాల ఫ్యాక్టరీని అప్పనంగా అప్పగించడంతో డైరీ మూలన పడిందని ఆరోపించారు. ఆయన స్వయంగా ఒంగోలు డైరీని సందర్శించి పరిశీలించారు. పాడి రైతుల కష్టార్జితమైన ఒంగోలు డైరీని అమూల్ సంస్థకు అప్పగించడానికి ఆ సంస్థ యజమాని ఏమైనా అల్లుడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమూల్కు అప్పగించడంపై ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న అస్తవ్యస్త విధానాల ఫలితంగా ఇవాళ మొత్తం ఇక్కడ మిల్క్ ఫ్యాక్టరీ అంతా కూడా క్లోజ్ చేసి దీన్ని దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూమి, ఒక అంచనా ప్రకారం దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన భూమిని అమూల్ వాళ్ళు కట్టబెట్టడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి అమూల్ వాడేమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అల్లుడా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం అంతా కూడా సాగిలబడి 100,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా అమూల్కి వారికి కట్టబెట్టి వాళ్ళకు ఊడిగం ఇవ్వడానికి గత ప్రభుత్వం పనిచేసింది. దాన్ని ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా తప్పుబట్టినా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా ఆ రోజు వ్యవహరించడం ఫలితంగా ఈ ఆస్తులన్నీ కూడా అమూలుకు పోతా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ డైరీని సందర్శించి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ సంస్థలకు అప్పగించిన డైరీలు, వాటి ఆస్తులను పరిరక్షించాలని కూడా కోరారు. కాబట్టి ఇవాళ మేము కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం ముందు నుంచి కూడా తెలుసు. మరి ఇది ఏ రకంగా క్లోజ్ అయింది, ఎందుకు దీనివల్ల ఈ రకమైన ఇబ్బందులు వచ్చినాయి, అమూల్కి ఏ దశలో దీన్ని కట్టబెట్టారు, అన్ని అంశాలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ ప్రభుత్వమే పునరుద్ధరించి, ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఈ మిల్క్ ఫ్యాక్టరీ నడపడానికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎవరైతే దీనికి అనుసంధానంగా ఉన్నారో వారికి కూడా అభివృద్ధి జరిగేటట్టు చూడడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవటం, లాభాల బాట పట్టించడానికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చక్కగా లాభాల బాటను నడుస్తున్న ఒంగోలు డైరీ లాంటి సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే స్పందిస్తుందని పాడి రైతులు, ప్రజా సంఘాలు ఎదురుచూస్తున్నాయి.